హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రాగి జావా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ రాగి జావను రోజు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకో, ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి. ఈ రాగి జావా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. రాగి జావా ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇగో 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు వాటర్ కొంచెం మసలాలి. ఇగో ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు తీసుకున్నాము. ఇంకో ఇప్పుడు ఈ స్పూన్ తోటి పిండి తీసుకుందాము. 4 గ్లాసుల వాటర్కి నిండుగా ఒక 4 స్పూన్లు తీసుకుందాము రాగి పిండి. ఇప్పుడు ఈ పిండిలో కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా డైరెక్ట్ అందులో పోసినాం అనుకో మొత్తం ఉండలు అవుతుంది. ఇప్పుడు ఇది పిండిలో వాటర్ వేసి కొద్దిగా కలుపుకుందాము. ఇది ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇట్లా స్పూన్ తోటి కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ రాగి జావ రోజు మనం ఒక గ్లాస్ తాగినా కానీ సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది. ఈ రాగి జావ తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఈ రాగి జావ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. ఇంకో ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వాటరు ఈ విధంగా వేడైన తర్వాతకి ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకో వాటర్ ఇలా మసలాక ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని ఇప్పుడు వాటర్లో యాడ్ చేసుకుందాం. ఈ రాగి జావ ఎంత టైం పట్టదో తొందరగా అయిపోతుంది. ఈ సమ్మర్లో రోజు ఒక గ్లాస్ తాగినా అనుకో ఆరోగ్యం చాలా బాగుంటుంది. రాగి జావ మరగడం స్టార్ట్ అయింది. ఇది ఎంత టైం పట్టదో ఒక 5-6 నిమిషాలలోనే రెడీ అయిపోతుంది. పైన ఇట్లా మీగడ కట్టకుండా ఇట్లా స్పూన్తో కలబెడుతూ ఉండాలి. గంటతోని పైన ఇట్లా మీగడలాగా కడుతుంది, అందుకని గంటతో కలబెడుతూ ఉండాలి. ఇంకా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిసేపు మరిగించుకుంటే చిక్కగా అవుతుంది. పలసగా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారాక దగ్గరికి అవుతుంది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. రాగి జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మజ్జిగ కలుపుకుందాం. పెరుగు తీసుకొని ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా బాగా చిలుక్కొని ఇట్లా మజ్జిగ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగ ఈ రాగి జావలో వేసి కలుపుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. రాగి జావ ఈ సమ్మర్లో రోజు ఒక గ్లాస్ తీసుకున్నాము అనుకో కడుపులో చల్లగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ రాగి జావ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.